జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ గారు వీరిలో ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిది అనేది కంపేర్ చేసి చూద్దాం. దీనికోసం అసలు ఫస్ట్ వీళ్ళ రాజకీయ జీవితం మొదలైన దగ్గర నుంచి కంపేర్ చేస్తే వీళ్ళలో ఎవరి క్యారెక్టర్ ఎటువంటిది అనేది మనకు అర్థమైద్ది అనమాట. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రాజకీయాల్లోకి రావాలి అనేసి అనుకున్నది, ఫస్ట్ ట్రై చేసింది 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనమాట. మీకు అప్పుడు కడప ఎంపీగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని రిజైన్ చేయించి ఆ ప్లేస్లో బై ఎలక్షన్కి వెళ్ళేసి ఆయన పోటీ చేయాలి అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రాజకీయాల్లోకి రావాలి అనేసి ట్రై చేసింది 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అప్పుడు కడప ఎంపీగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి చేత రిజైన్ చేయించి ఆ ప్లేస్లో ఆయన బై ఎలక్షన్కి వెళ్ళి పోటీ చేయాలి అనేసి అనుకున్నారు. మీకు అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు రిజైన్ కూడా చేశారు, లోక్సభ స్పీకర్ కూడా రిజిగ్నేషన్ ఇచ్చారనమాట. అయితే నాడు సోనియా గాంధీ గారు అలాగే అహ్మద్ పటేల్ గారు వెంటనే ఆ రిజిగ్నేషన్ని వెనక్కి తీసుకోమని అనేసి చెబితే అప్పుడు వివేకానంద రెడ్డి వెనక్కి తీసుకున్నారనమాట. మీకు అప్పుడు వివేకానంద రెడ్డి ఉండి జగన్మోహన్ రెడ్డి రోజు నన్ను కొడుతున్నాడు, నన్ను చాలా ప్రెజర్ పెడుతున్నాడు, మర్యాదగా రిజైన్ చేయ ఆ ప్లేస్ నుంచి నేను పోటీ చేయాలి అనేసి నేను అందుకే రిజైన్ చేశాను అనేసి సోనియా గాంధీ గారితో చెప్పుకొని ఏడ్చాడు అనేసి ఆ టైంలో అప్పుడు నేను పక్కనే ఉన్నాను అనేసి మాజీ ఎంపీ హర్షవర్ధన్ గారు అనేసి అన్నారనమాట. మీకు మరి అక్కడ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బతికే ఉన్నారు, మరి ఆయన తమ్ముడిని కొడుకు కొడుతుంటే ఆయన చూస్తే ఎలా ఉన్నారో మరి తెలియదు. అలాగే రోసయ్య గారు కూడా ఒకసారి చెప్పారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ఆగడాలు భరించలేక ఈయన్ని బెంగళూరు పంపించారు అనేసి. సో వీటన్నిటినీ ఇది పెట్టి చూస్తే ఒకవేళ నిజంగా అది జరిగి ఉండొచ్చు అనేది ఒకటి అనిపిస్తూ ఉంటుంది. సరే, అది నిజంగానే వివేకానంద రెడ్డి గారిని కొట్టారా లేదా ఇవి తీసి పక్కన పెడితే ఆ రోజైతే వివేకానంద రెడ్డి గారిని ప్రెజర్ చేసి ఈయన రిజైన్ చేయించాడు అనేది మనకు క్లియరు. ఎందుకు అనేసి అంటే ఒకటి ఆయన రిజిగ్నేషన్ ఇచ్చాడు, దాన్ని వాపసు తీసుకున్నారు, అదొకటి. రెండోది ఏంటంటే ఆ తర్వాత కూడా వివేకానంద రెడ్డి గారు మంత్రి అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ 2012లో పోటీ చేశాడు, అలాగే మళ్ళీ 2019లో కూడా పోటీ చేయాలనుకున్నారు, అలాగే 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అంటే వివేకానంద రెడ్డి గారికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. సో వీటన్నిటిని బట్టి చూస్తుంటే వివేకానంద రెడ్డి గారికి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, ఆయన రాజకీయాల్లో కొనసాగాలి అనేసి అనుకున్నారు. ఈ తర్వాత కూడా అందుకే పోటీ చేశారనమాట. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజర్ పెట్టడం వల్లే ఆయన రిజైన్ చేశాడు అనేసి అనుకోవాలి. ఇక నెక్స్ట్ నారా లోకేష్ గారిని చూద్దాము. ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది అనేది. మీకు నారా లోకేష్ గారు తొలిసారిగా మంత్రి అవుతున్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీలో నేతలు కానీ వీళ్ళు మేము రిజైన్ చేస్తాము, మీరు ఆ ప్లేస్ నుంచి పోటీ చేయండి అనేసి అన్నా కానీ నారా లోకేష్ గారు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్, నా రాజకీయ జీవితం కోసం మరొకరి రాజకీయ జీవితాన్ని బలిపెట్టడం నాకు ఇష్టం లేదు అనేసి స్టేట్మెంట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్సీగానే వెళ్ళారు, ఆ తర్వాత మంత్రి అయ్యారు అనమాట. మీకు ఆ రోజనే కాదు, ఆ తర్వాత మీరు 2019 ఎలక్షన్లు కూడా తీసుకోండి, ఆ రోజు కూడా మీకు నారా లోకేష్ గారు పోటీ చేస్తారు అనేసి అన్నప్పుడు ప్రధానంగా వినపడిన నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు, ఒకటి వైజాగ్ నార్త్, అలాగే రెండోది వచ్చేసరికి మంగళగిరి అనేసి అనమాట. మీకు వైజాగ్ నార్త్లో కూడా చూస్తే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసరికి బీజేపీ ఆయన. 2019లో తెలుగుదేశం మరియు బీజేపీ పొత్తు లేదు కాబట్టి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరూ లేరు అన్నట్లు. అలాగే మంగళగిరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరూ లేరు. సో ఆ రకంగా తనకి రాజకీయ దీనికోసం వేరొకరి సిట్టింగ్ సీట్ని లాక్కోవటం ఇష్టం లేదు అనేసి చెప్పేసి తను టఫ్గా ఉన్న సీట్లోనైనా ఎదిరెళ్ళి పోటీ చేశారు నారా లోకేష్ గారు. మీకు చూస్తే పులివెందుల నియోజకవర్గానికి ఒక రికార్డు కూడా ఉంది. అది మీకు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని రికార్డు పులివెందులకు ఉంది. అలాగే పులివెందులని మంగళగిరిని కంపేర్ చేసి చూస్తే పులివెందులకి ఒక రికార్డు ఉంది, అది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని రికార్డు పులివెందులకు ఉంది. అదేంటంటే పులివెందుల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన ఓటు 44% పైన ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటు 44% పైన ఉంది. మీకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఒకే నియోజకవర్గంలో ఇంత స్థాయిలో అయితే లేవు. అది కేవలం పులివెందుల్లో మాత్రమే ఉందన్నమాట, రెడ్డి సామాజిక వర్గం ఓటు మాత్రమే ఉందన్నమాట. మీకు అదే మంగళగిరిని తీసుకున్నారు అనేసి అంటే మంగళగిరిలో తెలుగుదేశం గెలిచింది 83, 85 2 సార్లు మాత్రమే.
ఆ తర్వాత ఎప్పుడూ గెలవలేదు. సో నారా లోకేష్ గారు అటువంటి టఫ్ సీట్లో ఎదురెళ్ళి పోటీ చేశారు మంగళగిరిలో అన్నమాట. మీకు చూడండి, తన రాజకీయ జీవితం కోసం తన బాబాయినే రాజీనామా చేయించి ఆ ప్లేస్లో రావాలి అని అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వైపు, తన రాజకీయ జీవితం కోసం వేరొకరి సిట్టింగ్ సీట్ని బలిపెట్టడం నాకు ఇష్టం లేదు అని అనేసి టఫ్ సీట్లో కూడా ఎదురెళ్ళి పోటీ చేసిన నారా లోకేష్ గారు ఇంకొక వైపు. వీరిద్దరిలో ఎవరు ఎటువంటి వ్యక్తులు అని అనేది దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.